ఫస్ట్ స్టేజ్ అలంకరించిన సర్పంచ్ గారు, మరి యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ రాజశేఖర్, అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ క్యాన్సర్ అనగానే అందరికీ ఒక భయం ఉంది. అసలు ఏంటి క్యాన్సర్, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి అవయవాలు వస్తాయి క్యాన్సర్? ఒకటి, ఇక్కడ చాలా మందికి నోట్లో క్యాన్సర్, నోటి పుళ్ళు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ కోశాలకు వచ్చే క్యాన్సర్. మన ఇండియాలో లెక్కేసుకుంటే మోస్ట్ కామన్ అంటే బాగా కనిపించేది మెన్లో అంటే మగవాళ్ళు అయితే నోటి క్యాన్సర్, దాని తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆడవాళ్ళలో అయితే ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్, దాని తర్వాత అండాశయాలకు వచ్చే క్యాన్సర్. అంటే నాకు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, అలానే ఆ రోజులు ఎప్పుడో దాటిపోయాయి. 20 ఏళ్ల వయసులో పిల్లలకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు మెయిన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? జన్యుపరంగా మెయిన్ కారణం జన్యుపరం. అది ఎవరు మీ చేతితో లేదు, మీరేం కంట్రోల్ చేయలేరు. ఇంకోటి ఏంటి, ఆహార నియమాలు ఇవి మార్చుకుంటే క్యాన్సర్ తగ్గే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం చేయగలిగింది ఏంటి? ఇప్పుడు మనకు తెలియకుండా వచ్చేదే క్యాన్సర్. క్యాన్సర్ లక్షణాలు ఏంటి? మీకు నొప్పి రావడం కానీ, లేదా నొప్పి, నాకు చాలా మంది వచ్చి సార్ నొప్పి లేకుండా గడ్డు ఉంది అందుకే క్యాన్సర్ అనుకోలే అంటారు. అందరికి తెలియదు ఏంటంటే క్యాన్సర్ కి నొప్పి ఉండదు. క్యాన్సర్ లక్షణాలు ఏమి నొప్పి ఉండటం లాంటివి జరగదు. మీ ఒంట్లో బరువు తగ్గడం, లేదా ఏం తినలేకపోవటం, ఆకలి చచ్చిపోవడం, యోని క్యాన్సర్ అంటే తెల్ల బట్ట అవ్వడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, ఇలాంటివి ఉన్న లక్షణాలు ఉంటే మీరు ఎప్పుడైనా సస్పెక్ట్ చేయవచ్చు. మీరు ప్రతి క్యాన్సర్ అంటే క్యాన్సర్ డాక్టర్ రావాలి స్క్రీనింగ్ అని ఏం లేదు. మీ దగ్గర ఉన్న ఆశా వర్కర్స్ కానీ పిహెచ్సిలోకి వెళ్ళి కానీ చిన్న చిన్న పరీక్షలు చేసుకుంటే సరిపోయేది. ప్యాప్స్మియర్ టెస్ట్ లాంటివి కానీ, లేకపోతే ఒక అల్ట్రాసౌండ్. ఈ రోజుల్లో అల్ట్రాసౌండ్ గ్రామ లెవెల్లో కూడా దొరికిపోయింది, అవైలబిలిటీ ఉంది. మీ బ్రెస్ట్ స్క్రీనింగ్ కానీ, యూట్రైన్ స్క్రీనింగ్ కానీ అంటే అండాశయాల క్యాన్సర్ స్క్రీన్ చేసుకుంటే మీకు ఈజీగా అంటే ఎర్లీ స్టేజెస్ లో మనం డయాగ్నోస్ చేయవచ్చు. ఎర్లీ స్టేజ్ లో చేయగలిగితే ప్రథమ వైద్యం అంటే సర్జరీ, చిన్న చిన్నపాటి సర్జరీస్తోనే సరిపోయింది. మీరు క్యాన్సర్ అంటే నేను చనిపోతా అనే భయం అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్ కి బ్రహ్మాండమైన క్యూర్ వచ్చింది, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర్ మమ్మల్ని అడిగినప్పుడు, సార్ మా ఊర్లో చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, నేను ఇక్కడ కొంతమంది పేషెంట్స్ కి సర్జరీ చేయడం కూడా జరిగింది ఇక్కడ మీ బంధువుల్లోనే. ఇక్కడ మా హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మాది 1600 బెడెడ్ హాస్పిటల్, అంటే 1600 బెడెడ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. మీకు మొత్తం ఆపరేషన్స్ కానీ, రేడియేషన్ కానీ, కీమో కానీ, లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్ సమస్య ఏమన్నా అంతా మీకు స్కీమ్ లోనే జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు ఎన్టీఆర్ స్కీమ్ కానీ, లేదంటే మీకు లేకపోతే ఏమన్నా వైట్ రేషన్ కార్డు ఉన్నా, బీపీఎల్ కార్డు ఉన్నా, కర్ణాటక బార్డర్ కాబట్టి బీపీఎల్ కార్డు ఉన్నా, ఎటువంటి కార్డు ఉన్నా ఎవ్రీథింగ్ స్కీమ్ లోనే జరిగింది. రాజశేఖర్ కి మా హాస్పిటల్ గురించి బాగా తెలుసు. ఇంకోటి, రాజశేఖర్ యూత్ సేవా ఫౌండేషన్ నాకు ఫస్ట్ చెప్తే నేను లిటరలీ షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత ఫ్రీ ఆర్గనైజ్ చేసి ఇంత బాధ్యత తీసుకొని ఏది పైసతో కూడింది కాకుండా ఫ్రీగా చేసేవారు ఈరోజు చాలా తక్కువ ఉన్నారు. అట్లాంటిది రాజశేఖర్ స్వయం తనకు ముందు వచ్చి, సార్ మా ఊర్లో చాలా మంది ఉన్నారు, మీరు స్క్రీన్ చేయాలి, ఎంతో మంది ఉపయోగపడింది అంటే తన రిక్వెస్ట్ కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు నా తోటి డాక్టర్ కిరణ్ సార్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, తను రేడియేషన్ ఇస్తారు. మేము క్యాన్సర్ సర్జరీ చేస్తే తను రేడియేషన్ ఇస్తారు. అలా అందరు కలిసి ముందుకు రావడం వచ్చింది. ఇవాళ మేము కొన్ని టెస్టులు అంటే మీకు ప్రథమ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసి మీకు లక్షణాలు బట్టి కొన్ని టెస్టులు, కొన్ని మందులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక టెస్ట్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా రిజల్ట్స్ తెలియజేయడం జరిగింది. దాని ద్వారా ఒక నిజంగా పాజిటివ్ వస్తే మీరు వైద్య హాస్పిటల్కి వస్తే ఉచితంగా వైద్యం చేయబడింది, ఎటువంటి రూపాయి కూడా ఛార్జ్ చేయడం ఉండదు. ఇది ఓన్లీ ఒక ట్రస్టీ హాస్పిటల్, మీ సేవ ఎన్టీఆర్ స్కీమ్ లోనే చేయబడింది. మీరు ఎటువంటి అపోహలు వస్తున్నాయి, క్యాన్సర్ నేను చనిపోతాం సార్ ఇట్లాంటి అనే భయపడాల్సిన సందేహం లేదు. నిర్భయంగా అందరూ వచ్చి టెస్ట్ చేసుకోండి. ఏమన్నా కంగారు పడాల్సిన అవసరం, మీకు ఎటువంటి సమస్యలో మాకు తెలియజేయండి. మేము ఒక 2 నుంచి 3 గంటల వరకు అవైలబుల్గా ఉంటాం. మీ పక్కన ఊళ్ళో ఏమైనా ఉంటే కూడా వాళ్ళు కూడా తెలియజేయండి, త్వరగా రమ్మా. మీకేమైనా సందేహాలు ఉన్నా మాకు వచ్చి అడగచ్చు. నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన వైదేహి వాళ్ళు, ఇంకా మా యంగ్ యూత్ అసోసియేషన్ రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.